ములుగు జిల్లా కేంద్రంలోని డిఎల్ఆర్ ఫంక్షన్ హాల్లో సిఆర్పీఎఫ్ సివిల్ పోలీస్ వారి ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా ములుగు వెంకటాపురం మండల పరిధిలోని గుత్తికోయలకు సోలార్ లైట్లు, ఫిల్టర్లు, వాటర్ ట్యాంకులకు క్రికెట్ కిట్లు పంపిణీ చేసి హెల్త్ క్యాంపు నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ఏఎస్పీ సాయి చైతన్య, ఓఎస్డీ శోభన్ కుమార్, సిఆర్పీ అధికారులు విద్యాధర్ రావు, సుమతి పాల్గొన్నారు। చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం। मैं अभी अंत में कंपनी कमांडर महोदय से अनुरोध करता हूं कि आप आकर के और सुमा के साथ सहयोग करते हुए ये सामान को गरीब लोगों तक पहुंचाएं। చివరిగా कंपनी कमांडर మరియు శ్రీమతి సుమా మేడం గారికి थैंक यू। जय हिंद। అదేవిధంగా శ్రీ శోభన్ కుమార్ ఓఎస్టీ ములుగు ఈ కార్యక్రమం గురించి 2 వాక్యాల్లో స్పీచ్ ప్రసంగించమని కోరడమైనది। మేము చేస్తామని మీడియా కానీ మన సిఆర్పిఎఫ్ జవాన్స్ కానీ మరియు సివిల్ లోకల్ పోలీసు హేమల హెడ్మా ముందుకు పోకండి చేతులు ఇక్కడ వేరు వేరు గుర్తికోయ గుంపుల నుంచి కానివ్వండి, లేదంటే విద్యార్థులు కానివ్వండి, అందరూ వచ్చారు। ఇదంతా అందరూ ట్రాడ్ అండ్ పీపుల్ మనందరి కోసం ఈ యొక్క ప్రోగ్రామ్ సివిక్ యాక్షన్ ప్రోగ్రామ్ కింద కొన్ని ఎవరికైతే ఏమేమి అవసరం ఉంటుందో కొన్ని మెడిసిన్స్ కానివ్వండి, కొన్ని వాలీబాల్ కింద లేదంటే ఆట వస్తువులు కానివ్వండి, లేదంటే నిత్యావసరాలు ఏదైతే ఉన్నాయో మన ఎలక్ట్రిసిటీ రాని మారుమూల ప్రాంతాల్లో ఉంటున్న మన గుర్తికోయల వాళ్ళందరికీ సోలార్ లైట్లు ఇవ్వడం అట్లాంటివి, లేదా అట్లానే వండుకోవడానికి తినే పాత్రలు కానివ్వండి, ఇవన్నీ ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉంది। దీనివల్ల ఈ యొక్క అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకున్నాను। ఇక్కడ అట్లా మెడికల్ టెస్ట్ కూడా అందరికీ చేయిస్తున్నాం। వాళ్ళతోటి మేము కూడా మీ పోలీసులమే అని చెప్పుకోవడానికి, ఎందుకంటే ఎక్కువ లా అండ్ ఆర్డర్ పోలీసులు, అక్కడ ఉన్న లోకల్ పోలీసు వాళ్ళందరూ కూడా ఎక్కువ వాళ్ళని విజిట్ చేస్తారు। ఏదైనా కేసులు అయినా కానీ అక్కడికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ భాగంగా విజిట్ చేస్తూ ఉంటారు। కానీ సిఆర్పిఎఫ్ వాళ్ళు కూడా రెగ్యులర్గా మా వాళ్ళతో వెళ్తూ ఉంటారు। వాళ్ళ సర్వీసు గణనీయమని చెప్పుకోవచ్చు। ఎందుకంటే ఇక్కడ నక్సల్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి ఇంతకుముందు ఎక్కువ ఉండే, ఇప్పుడు తగ్గిందనుకొని చెప్పొచ్చు। అప్పుడు సిఆర్పిఎఫ్ వాళ్ళు మా వెంట ఉండి